ఇది ఈ జాతర 12 ఏళ్లకోసారి జరుగుద్దిరా. దీనికి మన ఊరోళ్ళు, మన ఊరు నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు, మన ఊరు ఆడపడుచులు అందరూ వాళ్ళ వాళ్ళ కుటుంబాలతో కలిసి వచ్చి ఈ జాతరని ఒక పండుగలా జరుపుకుంటారా. నమస్కారం సర్పంచ్ గారు వచ్చారు. నమస్కారం సర్పంచ్ గారు. అదయ్యా కానీ ఈ జాతరలో బలిచేట ముఖ్యమైన ఘట్టంగా పోతును బలిచ్చి ఆ రక్తంతో అన్నాన్ని కలుపుతారు. మన ఊళ్ళో పెద్ద చాకలి సత్యలేడు ఆ బలిచేటని నెత్తినెట్టుకున్నాక మన ఊరు కుర్రోళ్ళందరూ కర్రలు చేత్తో పట్టుకొని ఆ కర్రల్ని గాల్లో కొట్టుకుంటా రక్తం కలిపిన అన్నాన్ని ఊరికి 4 వైపులా వేసి శివరాకరణ మన ఊరి పొలిమేర బిజ్జి గాడికి వస్తారు. అరే విలియం, సత్యయ్య కుటుంబమేరా తరతరాలుగా మన ఊరి జాతరలో బలిచాటను ఎత్తుకుంటుంది. మరి గాల్లో కర్రలు కొడుతూ ఎందుకు అరుస్తున్నారు? బలిచాటను ఎత్తుకున్న వాళ్ళని దుష్ట శక్తులు ఎత్తుకుపోతాయని ఊరు వాళ్ళ నమ్మకం. అలా కాకుండా ఉండటానికి ఊళ్ళో ఉన్న అన్ని కులాల కులాళ్ళు కర్రలు గాల్లో ఎత్తి పట్టుకొని కొట్టుకుంటా సత్య వెనకాల వెళ్తారు. అంతేకాకుండా ఆ బలిచాటకి ఎవ్వరూ ఎదురు రాకూడదు, బలిచాట కింద పడకూడదు. అవన్నీ మీకెందుకు కానీ మీరు బాగా చదువుకోండి, వాటితో మీకేం పనుండదు. తల్లి, నువ్వు ఆడుకోవాలంటే ఏం చేస్తావు? అది కాదమ్మా. సరే, నేను లేకపోతే సరిపోయిందిరా బాబా, మా వాడు కూడా ఇంతే. ఫోన్ లేకపోతే ముద్దగా చదవకే. నీకైతే ఆడుకోవాలంటే ఫోన్ కావాలి. అదే మేమెలా ఆడుకునే వాళ్ళమో తెలుసా? వినాయక చవితి వస్తే చాలు మట్టి వినాయకుడిని చేసి ఊరేగించేవాళ్ళం. ఆదివారం 9 గంటలకు వచ్చే పంచతంత్రం, వీడియో గేమ్లు, బియ్యాలాట, జామాకులతో చింతపండు కలుపుకొని తినేవాళ్ళం తెలుసా? అసలు పొద్దున్న లేస్తే మా పనల్లా ఆడుకోవడమే. అందరూ ఒకే దాంట్లో తింటారా? ఇట్రా రాకేసుకోండి. ప్రేమ